Hi, hello friends, welcome back to our channel Priyanka Tech. 15,000 రూపాయల బడ్జెట్ లో Vivo లాంటి ఒక బ్రాండ్ నుంచి లాస్ట్ ఇయర్ Vivo T3X అనే ఒక మంచి మొబైల్ వస్తే ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. బడ్జెట్ మొబైల్ రేంజ్ లో Vivo కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. Vivo బ్రాండ్ ని ఇండియా నెంబర్ 1 గా నిలబెట్టింది. Y సిరీస్ గురించి మాట్లాడలేదండి, వాల్యూ ఆఫ్ మనీ ఉంది కదా, ఈ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను. T సిరీస్ మొబైల్ అనేది ఆన్లైన్ మొబైల్ కాబట్టి అది బాగోదని చెప్పేసి కొంతమంది గిట్టని వాళ్ళు చెప్పారు. అసలు విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ వచ్చిన T3X కి సక్సెసర్ గా ఈసారి కూడా ఇండియాలో త్వరలో T4X కూడా రాబోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఫ్లిప్కార్ట్ లోకి కూడా వచ్చేసాయి. T3X తో కంపేర్ చేస్తే ఈసారి వచ్చే మొబైల్ లో మరిన్ని ఇంప్రూవ్మెంట్ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇండియాలో 15,000 రూపాయల బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సెగ్మెంట్. యాపిల్ మినహా మిగతా బ్రాండ్స్ అన్నిట్లోనూ కూడా 15,000 రూపాయల బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ అయితే ఉంటుంది. అలా చూసుకుంటే 15,000 రూపాయల బడ్జెట్ లో ఈ Vivo T4X అయితే బెస్ట్ అవుతుంది. ఎందుకు అంటారా, మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ T4X వీళ్ళు హైలైట్ చేసిన విషయం ఏంటంటే పెద్ద బ్యాటరీ ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ విశేషాలు ఏంటో మరి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కనుక ఉంటే డైలీ ఇలాగే కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. డిజైన్ అయితే ఇంకా బయటికి రాలేదండి, లాస్ట్ టైం లాగానే ఉంటుందని మాత్రం చెప్తున్నారు. క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా స్కాచ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేయదు. IP64 వాటర్ రేటింగ్ అయితే ఉంటుంది. డిజైన్ బయటకు వస్తే మాత్రం మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. 6.68 ఇంచెస్ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 800 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. డిస్ప్లే విషయంలో మాత్రమే ఈ మొబైల్ కొంచెం తక్కువగా అనిపించింది, AMOLED ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. LCD ప్యానల్ కాబట్టి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేయలేదు. బ్రైట్నెస్ కూడా కాస్త తక్కువగా ఉంటుంది, పర్లేదండి, ఇండోర్ లో అయితే బాగానే కనిపిస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇక ఏ ఫీచర్స్ గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. స్ట్రెంత్ చూసుకుంటే ప్రాసెసర్ లో మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. గేమ్స్ ఇవి కూడా కొంచెం ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. BGMI కి అయితే 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+2 MP, ఫ్రంట్ వచ్చేసి 8 MP ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. వివో మొబైల్స్ లో అయితే కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ Y సిరీస్ తో కంపేర్ చేసినా కూడా ఈక్వల్ గానే ఉంటుంది. Y సిరీస్ లో ఏంటంటే ప్రాసెసర్ అనేది మరీ దారుణంగా ఇస్తారు. T సిరీస్ లో అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. కెమెరాస్ అయితే రెండిట్లోనూ ఈక్వల్ గా ఉంటుంది. Y సిరీస్ ఎక్కువ ఏం కాదు, T సిరీస్ తక్కువ అనేం కాదు. ఇక్కడ లాస్ట్ అండి మన స్టార్ ఐటమ్ 6500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది అండ్ బాక్స్ లో కూడా ఇస్తారు. నార్మల్ యూజర్ కి అయితే ఈజీగా 2 days వస్తుంది. మీడియం యూజర్స్ అంటే ఇన్స్టాలో రీల్స్ చూసాను, యూట్యూబ్ లో షార్ట్స్ చూసాను, అప్పుడప్పుడు మన వీడియోస్ కూడా చూసాను అంటే కనుక 1 day అయితే వస్తుంది. హెవీ యూజర్స్ అంటే నాన్ స్టాప్ గా నేను మొబైల్ పట్టుకొని ఏదో ఒకటి గేమ్ ఆడడం కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ చూస్తూనే ఉంటాను, మొబైల్ పక్కన పెట్టను అంటే కనుక 7 to 8 hours అయితే వస్తుంది. ఇలా చూసుకున్నా కూడా ఈ మొబైల్ అయితే ఛార్జింగ్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. దానికి తోడు మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నీట్ గా ఉన్నాయి, ఒక్క డిస్ప్లే తప్ప. ఇక ప్రైస్ విషయానికి వస్తే వివో వాళ్ళే కన్ఫర్మ్ చేస్తున్నారు 15,000 లో వస్తుంది అని. అండ్ 15,000 సెగ్మెంట్ లోనే లార్జెస్ట్ బ్యాటరీ అని కూడా చెప్తున్నారు. ఏ ఫీచర్స్ అయితే ఒకటో రెండో ఉంటాయి, అదే AA ఎరేజర్, ఇంకోటి AA ఎన్హాన్స్మెంట్. 6GB వేరియంట్ వచ్చేసి 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 8GB వేరియంట్ వచ్చేసి 16,000 17,000 అలా ఉంటుంది. ఫైనల్ గా ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి, Vivo T3X తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ బెటర్ గా ఉన్నాయా? కమెంట్ లో చెప్పండి. నాకైతే డిజైన్ ఏమో కానీ స్పెసిఫికేషన్స్ పరంగా అయితే ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు Vivo T4X కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేశారని మాత్రం నేను భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.